తలరాజమన్నారు. అరే తమ్ముడు, ఒకసారి నీ పద్మావతి గురించి చెప్పరా. అసలు నాకేం తక్కువైందా? అందం లేదా, యాక్టింగ్ రాదా, బాడీ లేదా, డాన్స్ రాదా, డౌట్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం? నీ పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఏదో తెలియదారులు చూపించుకే. నేనే చూపించాను సార్. పాటలు వచ్చాయని అడిగాను, కొత్తగా పాడతాను అడగలేదు. పాడు. కొట్టనంటే పాడతాను సార్, పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చోరా. పాడు పాడు గజాలా. ఓకే, 1 minute సార్. నాకేంటో పట్టు సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా, ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా కంప్లీట్ అవ్వట్లేదా? డైలాగ్ లేదా? ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. లీడర్కి జిందాబాద్ కొట్టే బానిస బతుకు చచ్చింది. డబ్బు పడితే దులిపేసుకుని మొహం మీద దుమ్ము పడితే తుడిచేయకూడదు. పిరికితనాన్ని సమాధి చేయండి. చూడండి, కాళ్ళకి మొక్కడానికి కాదు, తలపించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు. తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక్కడి నుంచి పని మనది, ఫలితం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరూ కష్టం వస్తే కాలేక నీటి బొట్టునవుతారు, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతారు. ఇట్లా ఆటకొస్తే ఎత్తిన చేతిని నరికి అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతానే అని భయపడ్డాను. పోన్లరా సంథింగ్ లైక్ రబ్బర్ గాజులు తెచ్చానే, రెప్పన భూములు తెచ్చానే, అమ్మని అప్పని అత్తని బొమ్మని అత్తని పనికొచ్చానే. నువ్వంటే పాడి వస్తానే, నీవంటే పాడి వస్తానే, నువ్వంటే పాడి వస్తానే. సాల్తమ్మి ఆపేద్దామా? హలో, ఇప్పుడే కదా మొదలెట్టాను.
కాదు కదా. సూపర్ రా తమ్ముడు.